శ్రీ గురుభ్యో నమః. మనం భావాలతో కూడిన శివానంద లహరి చూస్తున్నాము. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకాం త్రిభువన శివాభ్యాం హృది పునః భవాభ్యామానంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. సకల కళాస్వరూపులను, శిఖలో చంద్రరేఖను అలంకరించుకున్నవారును, తపస్సు చేత ఒకరినొకరు పొందినవారును, భక్తులకు కోరిన వరాలను ప్రసాదించువారును, మంగళమూర్తులను, ముల్లోకాలకు శుభాలను ప్రసాదించేవారును, ధ్యాన సమయంలో హృదయమున సాక్షాత్కరించువారును, పరమానందంతో కూడిన స్వరూప సాక్షాత్కారం కలవారును అయిన ఉమామహేశ్వరులకు వందనము. గళంతి సంభూత్వ చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్య సరళిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్ఛేదో హృదభువి శివానందలహరి. ఓ శంభో, నీ చరిత్ర అనే నది నుండి ప్రవహిస్తూ పాపాలనే ధూళిని అణిచివేస్తూ బుద్ధి అనే పిల్లకాలువల త్రోవలో ప్రసరిస్తూ జనన మరణ రూప సంసార చక్రభ్రమణం వల్ల కలిగిన పరితాపానికి ఉపశాంతినిస్తూ నా మనస్సనే మడుగులో నిలిచి ఉన్న పార్వతీ పరమేశ్వరుల వలన కలిగిన ఆనంద ప్రవాహము సర్వోత్కృష్టంగా ఉండుగాక. త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాంధ్యం త్రినయనం జటాభారోదారం చలదురగహారం మృగధరం మహాదేవం దేవం మయి సదయ భావం పశుపతిం చిదాలంబం సాంబం శివమతి విడంబం హృది భజే. 3 వేదముల చేతను తెలుసుకొనదగినవాడును, హృదయ కమలంలో వ్యక్తమయ్యేవాడును, త్రిపురహరుడును, ఆద్యుడును, త్రినయనుడును, జటాజూటం వల్ల గంభీరమైన వాడును, చెలించే ఫణిహారం కలవాడును, జింకను చేతబూనినవాడును, మహాదేవుడును, ఆనంద స్వరూపుడును, నాలో నిండినవాడును, పశుపతియు, జ్ఞానానికి ఆధారుడును, లోకాన్ని అనుసరించువాడును, పార్వతీ సమేతుడును అయిన పరమేశ్వరుని నేను సేవిస్తున్నాను. సహస్రం వర్తంతే జగతి విబుధా క్షుద్రఫలదా నమన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలం హరిబ్రహ్మాదీనామపి నికటభాజామసులభం చిరం యాచే శంభో శివ తవ పదాంభోజ భజనం. అల్పమైన ఫలాలను ప్రసాదించే దేవతలు ఈ జగత్తులో వేల కొలది ఉన్నారు. వారిచ్చే ఫలాలను గురించి కానీ వారిని గురించి కానీ కలలో కూడా తలచును. మంగళస్వరూపుడైన ఓ దేవా, సమీపంలో ఉన్న బ్రహ్మాదులకు కూడా లభించని నీ పాదపద్మముల సేవనే ఎల్లవేళలా నేను యాచిస్తున్నాను. స్మృతో శాస్త్రే వైద్యే సకున కవితా గాన ఫణితో పురాణే మంత్రే వా స్తుతిర్నటన హాస్యేష్వచతురః కదం రాజ్ఞాం ప్రీతి భవతి మయి కోహం పశుపతే పశూమాం సర్వజ్ఞా ప్రథిత కృపయా పాలయ విభో. సర్వేశ్వర, స్మృతులందు కానీ తర్క వ్యాకరణాది శాస్త్రములందు కానీ వైద్యమునందు కానీ జ్యోతిషమునందు కానీ కవిత్వమునందు కానీ సంగీతమునందు కానీ పురాణములు చెప్పుటలో కానీ
నాట్యంలో కానీ హాస్యం చేత నవ్వించుటలో కానీ నేను నేర్పులేనివాడను. ఇలాంటి వాని మీద రాజులకు ప్రీతి ఎలా కలుగుతుంది? కనుక వేదవేద్య, ఏమీ ఎరుగని పశువునైన నన్ను పశుపతివైన నీవే దయతో రక్షించాలి.